హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఏడాదిన్నరగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు దిశానిర్దేశం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ బుధవారం కీలక తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా ధర్మాసనం తెలిపింది. గడువు ముగిసినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని దాదాపు 6 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది ప్రభుత్వం 2 నెలల గడువు కోరింది. తాజాగా మళ్లీ సమయం కావాలని విజ్ఞప్తి చేయడంతో అభ్యంతరం తెలిపింది. పంచాయతీల్లో వార్డులను ఖరారు చేసి 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది కోర్టు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలనంతా కుంటుపడింది. జనం తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వెలువడిన తీర్పు ప్రభుత్వ కాలయాపనకు చెక్ పెట్టినట్టయింది. రాజ్యాంగంలోని 243 243 అధికరణాలు గడువు పూర్తయిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెబుతుండగా గెలిచిన ప్రభుత్వం ఏదైనా స్థానిక ఎన్నికల విషయంలో దానిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ 2018 చట్టాన్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా తాను గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలకు వెళ్తోంది. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న సూక్తిని కూడా మరిచి రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు పంచాయతీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? నిధులు లేక నీరసించిపోతుంది. కేంద్రమైనా ఆదుకుంటుందా అంటే అదీ లేదు. 2024 జనవరి 31తో సర్పంచ్ల పాలన ముగిసినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తూనే వస్తోంది. సర్పంచ్లను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పజెప్పింది. వారు ఇతర విధులు కూడా నిర్వహించడంతో క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు గ్రామాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు పవర్ లేకపోవటం జనానికి పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం ముందు నుయ్యు వెనుక గొయ్యిలాగా తయారైంది. రాష్ట్రంలో 12,769కి పైగా ఉన్న పంచాయతీల్లో ఎస్డిఎఫ్, సిడిఎఫ్, ఎస్ఎఫ్సి పెండింగ్ బిల్లులు 600 కోట్ల వరకు ఉండటం బాధాకరం. వీటి విడుదల కోసం ఏడాది కాలంగా మాజీ సర్పంచులు ఉద్యమిస్తున్నా సర్కార్ పట్టించుకోవటం లేదు. నెలవారీగా రావాల్సిన 300 కోట్ల నిధులు సైతం అందటం లేదు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల కాలంగా చూస్తే 70కి పైగా సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడిన తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇది వారి దుర్భర జీవిత స్థితికి అద్దం పడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో 2.14 కోట్ల జనాభా ఉంది. అభివృద్ధి పనులకు ఆర్థిక సంఘం నుంచి నిధులిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది సర్పంచులు సొంత డబ్బుల్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే వారికి బిల్లుల్ని మంజూరు చేయడంలో ఎనలేని ఆలస్యం అనేది జరుగుతూ వస్తోంది. అలాగే ఆయా పథకాల ద్వారా పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు సైతం ఆగిపోవడంతో పల్లెల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినా నెరవేర్చుకోలేదు. పాలక వర్గాలు ఆ బాధ్యతను విస్మరిస్తే ఎన్నికలు నిర్వహించే అధికారాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్నా అది సరైన చొరవ చూపడం లేదు. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో నెల రోజుల సమయం కావాలని హైకోర్టును సర్కారు కోరటం గమనార్హం. ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తే ఎన్నికల నిర్వహణకు తమకు 2 నెలల సమయం పడుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారుతో పాటు పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పింది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి, 3 నెలల్లోపు నిర్వహించాలన్న న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ ముందుకు సాగాల్సి ఉంది.